శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. జూన్ 2 నుండి బృహస్పతి కర్కాటకంలో ప్రవేశించినప్పుడు దాని యొక్క ప్రభావం కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, అదేవిధంగా కన్యా రాశి వారికి డైరెక్ట్గా గురుడు వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయని చెప్తానండి. గురుడు కర్కాటకంలోకి ప్రవేశించిన తర్వాత కర్కాటక రాశి వారికి తన సొంత రాశికి గురుడు రావడము అదొక రకంగా చెప్పాలంటే గజగజ యోగం లాంటిది. అద్భుతమైన యోగం. అంటే ఉచ్చస్థితిలో గురుడు రాశిలోకి రావడం అంటే పట్టిందల్లా బంగారంలో జరిగిపోతుంది. వాడికి అంత అద్భుతంగా ఉంటుంది. అలా వస్తూ వాడు 7 ఏళ్ళు చూస్తున్నాడు. వాడిని 7 ఏళ్ళ నుంచి భార్యాభర్తల మధ్య అన్యోన్యతనాయి. అంటే అప్పటి వరకు అయినా సమస్య ఉంది, థర్డ్ పార్టీ వల్ల ఏమైనా భార్యాభర్తల మధ్య గొడవలు చిరాకులు వెళ్ళి కోర్టు వరకు వెళ్ళిపోతున్నారు అనుకుంటే అవన్నీ కరెక్షన్ చేసేస్తాడు. చేసి హ్యాపీగా మీ ఇద్దరు ఉండేటట్టు చూసుకుంటాడు. వివాహం కాని వాడు వివాహం చేసేస్తాడు. అదేవిధంగా ఎంతో కాలం నుండి పెండింగ్ ఉన్న రిలేషన్షిప్ స్పాయిల్ అయిన వాడు కూడా మళ్ళీ రీకరెక్షన్ చేసేస్తాడు. చాలామంది ప్రేమికులు విడిపోయినట్టే కనబడతారు. మళ్ళీ పెళ్లి జరగదేమో జీవితంలో అనుకుంటారు. మళ్ళీ ఎవరితో తెలుసుకుని మళ్ళీ ఒకరిని ప్రేమించుకుని పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా తీసుకొస్తారు. అంటే ఆ సబ్జెక్ట్ మనకి కాదనుకోండి, అంత అద్భుతంగా బృహస్పతి అక్కడ పనిచేస్తాడు. అంటే ప్రతి ఒక్క విషయం సెటిల్మెంట్ చేసేస్తాడు నీట్గా. కర్కాటక రాశిలో తెలియకుండానే సెటిల్మెంట్ చేస్తాడు. రాజకీయ రంగంలో ఉన్నవాడు ఉన్నారు అనుకోండి, రాజకీయ రంగంలో ఉన్నవాడు వాళ్ళకైతే మరీను. అంటే మనకు ఒక నిన్నటి వరకు ఒక కోర్టు ఇష్యూ ఉంది, అదో పెద్ద సమస్యగా ఉంది అనుకున్నా అనుకోండి, ఇవాటిగా డైల్యూట్ చేయడం మొదలెడతారు. ఆ సమస్యకి మార్గం మనకి ఎక్కడ నుండి చూపిస్తాడు కౌంటర్ వేయడానికి. సో మళ్ళీ పూర్వాశ్రమంలో పోగొట్టుకున్న ధనం అనుకోండి, పూర్వాశ్రమంలో పోగొట్టుకున్న రాజకీయం అనుకోండి, పూర్వాశ్రమంలో పోగొట్టుకున్న విలువలు అనుకోండి, స్టాటస్ అనుకోండి, అవన్నీ మళ్ళీ రిక్రియేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్స్ మంచి పాజిటివ్ ఎనర్జీ ఫర్ కర్కాటక రాశి వారికి. అందులో పునర్వసు 4వ పాదం ఉంది, ఆశ్లేష నక్షత్రం ఉంది, పుష్యమి నక్షత్రం ఉంది. వీళ్ళందరూ పుట్టిన వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు చూసారా, సినిమా వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్ అంటారే, అటువంటి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోతుంది. గురుడు మంచి ఎఫెక్ట్ చేస్తారు. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేస్తే సింహరాశి వారికి ఏంటంటే 12th హౌస్లో గురుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అదేవిధంగా ఆరోగ్య స్థానంలో దాన్ని దృష్టి పెడుతున్నాడు కూడా. 12th హౌస్ అంటే వెనకాల ఉన్నాడు గురుడు. నేను ఉన్నా నీకు ఎందుకు పర్వాలేదని చెప్తాడు బృహస్పతి. అసలు సింహరాశికి పంచమాధిపతి వాడు వేలో ఉండి ఉచ్చస్థితిలో ఉండి మీ చేత ఎటువంటి ఇబ్బంది పడినా కానీ జాగ్రత్త చూస్తుంది. వేలో గురుడు ఉన్నాడంటే శుభగ్రహం ఉందంటే శుభ ఫలితాలు ఇస్తుంది. ఖర్చు పెట్టేది కూడా శుభకార్యం ఖర్చు పెడుతుంది. అదేవిధంగా ఖర్చులో కూడా ఒక టాలెంటెడ్గా, ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా ఖర్చు పెడుతుంది తప్ప అనవసరం టైం వేస్ట్ చేసేటట్టు ఖర్చు పెట్టనండి. సో బృహస్పతి ఇక్కడ బాగా మళ్ళీ వైటల్ రోల్ ప్లే చేస్తాడు సింహరాశికి. ఆరోగ్యాన్ని కరెక్షన్ చేస్తాడు. కొలెస్ట్రాల్, థైరాయిడ్, తర్వాత మనకు రక్త సంబంధించిన సమస్యలు ఉన్న తర్వాత మత్తుమరుపుతనం రావడం కానీ ఇలాంటివి ఉండడం దాన్ని కరెక్షన్ చేయడం, బ్రెయిన్లో ఉన్న న్యూరో సిస్టమ్ కరెక్ట్ చేయడం, ఇవన్నీ గురుడు చూసుకుంటాడు. 6th హౌస్లో చూస్తున్నాడు కాబట్టి ఇండైరెక్ట్గా అవన్నీ బెనిఫిట్ చేస్తాడు. చేస్తూ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి హీఈస్ 100% ఏ సపోర్టర్ ఫర్ యూ. ఇది అడ్వాంటేజ్ మళ్ళీ అక్కడ ఉండడం. అలాగే మన కన్యారాశి లాభస్థానం అద్భుత పంచమ స్థానం చూస్తున్నాడు, లాభస్థానం చూస్తున్నాడు. లాభస్థానం ఉండి పంచమ స్థానం అంటే ఏంటి? కన్యకి సంతానము, సౌభాగ్యము, అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశం. అక్కడ ఏదైనా ఆటంకం వచ్చిన సంతానం కోసమని పెళ్ళైంది 7 సంవత్సరాలైంది, 8 సంవత్సరాలైంది, ఇక పిల్లలు పుట్టట్లేదు అటువంటి గురు దృష్టి పంచమ భావం పడింది కాబట్టి డెఫినెట్గా ఆ పిల్లలకు సంబంధించిన దోషాలు ఉంటే, సంతానం కలగడానికి దోషాలు ఉంటే, ఈ దోషం ఉందినైనా దీన్ని మెడిసిన్ వాడుకో, ఇది లేకపోతే ఈ ఫలాంచి డాక్టర్. గురుడు అంటే ఇంకెవరో కాదు, బృహస్పతి ఈజ్ ఎ డాక్టర్. అదర్వే. సో పంచమ భావం నేను దృష్టి పెట్టాను అంతే, నీ పంచమభావం దృష్టిలో పెట్టి నీ బ్రెయిన్కి ఆలోచన తెస్తారు. సంతానం ఎందుకు కలగట్లేదు, దానికి ఎవరిని కలవాలి, ఏ డాక్టర్ కలిస్తే ఏ రకంగా ఇంటర్లెక్చువల్ ప్లానింగ్ అంతా ఇస్తారు మీకు తెలియకుండానే. ఇచ్చి కలవండి, ఏ రకంగా మీకు సంతానం కలుగుతుంది, లేకపోతే ఎటువంటి ప్రక్రియ మంత్రశాస్త్రం చేస్తే మీకు ఒక సంతానం కలుగుతుంది. ఇవన్నీ మనకు కన్యారాశి వారికి చెప్తారు. అలాగే అష్టైశ్వర్య భోగభాగ్యాలు, మనకు రావాల్సిన ధనము అవన్నీ ఎక్కడో పెండింగ్లో ఉండిపోతే అవన్నీ ఎలా రావాలి, దానికి మార్గాలు చూపిస్తారు. చూపించి మళ్ళీ లాభం ఉన్నాడు కదా, లాభాన్ని కూడా చూపిస్తారు. ఇదిగో నేను ఈ పని చేస్తే నీకు ఇంత లాభం వచ్చింది క్లియర్గా చెప్తారు గురువు. అద్భుత. ఇంకేం కావాలి చెప్పండి కన్యారాశి వారికి. మిగిలిన విషయాలు పక్కన పెట్టేయండి. మీరు గోచారంలో కుజుడు, రాహు, కేతు అని పక్కన. అసలు గురుడు ఏం చేస్తున్నాడు? గురుడు అంత మంచి పని చేసిన మనం ఏం చేయాలంటే గురువుని వదలకుండా పట్టుకోవాలి. గురువు అంటే మనకు చెప్పాలంటే భగవత్స్వరూపం అన్నారు. గురువు ఇచ్చే మంత్రం కానీ, గురువు ద్వారా వచ్చిన గైడెన్స్ కానీ, గురుగ్రహం ద్వారా ఏంటి జరుగుతానికి సంబంధించిన యంత్రాన్ని కానీ, ఏదైతే గురువుకు సంబంధించిన ఏదైనా మనం క్రియలు చేసుకుంటూ పోవాలి. అలా చేసుకుంటూ పోవడం వల్ల బెనిఫిట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం మాట్లాడుకుంటే కర్కాటక, సింహ, కన్యక గురుడు పాజిటివ్ చేస్తున్నాడు. ఎంత పాజిటివ్ చేస్తున్నాడు, ఎటువంటి విషయాల్లో పాజిటివ్ చేస్తున్నాడు అని మీరు తెలుసుకోగలిగితే దాన్ని బట్టి మీరు చెప్పిన పాయింట్స్ అని మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మీ యొక్క లైఫ్లో పెట్టుకోండి. ఈ గురువు అక్కడ ఉండే కాలం ఎంతకాలం ఉంటాడంటే అక్కడ 3 నెలల నుండి మళ్ళీ అధిచారం మీద సింహంలోకి వస్తాడు. ఆ విషయం వల్ల మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి కర్కాటకంలోకి వెళ్తాడు. ఆ 3 నెలల గ్యాప్ గురించి మనం విశేషంగా మాట్లాడుకుందాం. బట్ నవంబర్ 1 వరకు అక్కడ ఉన్నప్పుడు వాడు చేసే ప్రతి పనిని కూడా మీకు పాజిటివ్ ఏం చేస్తారో చెప్తాం. అంటే మీకు క్లారిటీ ఇవ్వాలనుకున్న విషయం ఏంటంటే
మీకేమైనా ఇబ్బంది కలిగితే అది గురువు వల్ల జరగదు, వేరే గ్రహాలకు జరగాలి. అప్పుడు కూడా మన గురుబలం పెంచుకుంటే ఆ గురువు మాటలు అందరూ వింటారు. కానీ గ్రహాలు కంట్రోల్లో చేసేది గురువు అక్కడ వచ్చినప్పుడు. అంచేత అది మీకు పాజిటివ్ జరుగుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.